అందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. పారా ఒలింపిక్స్ లో ఇండియాకు మరో పథకం. హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవే నిర్మాణానికి డీజిల్ తయారు చేయించండి. సీఎం రేవంత్ రెడ్డి. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధవనాన్ని మ్యూజియం గా మార్చండి. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు 4 లైన్ల రోడ్లను విస్తరించండి. తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఇవాళ రేపు దంచుకుంటనున్న వానలు. స్పీడ్ పెంచిన హైడ్రా. అప్పా చెరువులో 13 అపార్ట్మెంట్లు కూల్చివేత. ఇందులో 4 షెడ్లు బీజేపీ కార్పొరేటర్ వే. దేశంలో సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు. ఇరిగేషన్ అధికారులకు సెలవులు రద్దు చేసిన మంత్రి ఉత్తమ్. ఎన్నికల కమిషనర్ తో సమావేశమైన రాజకీయ పార్టీ నేతలు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సూచన. బీసీలకు 42% రిజర్వేషన్ కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కోదండరెడ్డి. డాక్టర్లకు సెలవులు రద్దు. వర్షాలు తగ్గే వరకు హాస్పిటల్స్ లోనే ఉండాలన్న మంత్రి దామోదర రాజనరసింహ. మెడిసిన్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచన. కాళేశ్వరం కమిషన్ గడువు 2 నెలలు పెంపు. అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. పలువురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు. పద్మవ్యూహంలో కరెంట్ పోల్స్. ఇష్టారాజ్యంగా వైర్లు బాక్సులను పోల్స్ తో నింపేసిన కేబుల్ ఆపరేటర్లు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుడు చేయడమే లక్ష్యం. మంత్రి సీతక్క. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి. హైడ్రా సిఫారసుతో 6 అధికారులపై కేసు నమోదు. సంగారెడ్డి పటాన్ చెరువులో హైడ్రా అధికారి సుడిగాలి పర్యటన. ఓవైపు హైడ్రా దూకుడు, మరోవైపు నాడెం చెరువు తూపు బాగాన తూము ధ్వంసం. మహిళలపై నేరాల కేసుల్లో సత్వర న్యాయం జరగాల్సిందే. ప్రధాని మోడీ. అమెరికాకు రాహుల్ గాంధీ. కీలక సమావేశాల్లో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేత. మానుకోటలో చెరువులు మాయం. కరీంనగర్ లో అడిగి కనిపిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతం. నిర్మించారు, వదిలేశారు. ఇప్పటికైనా ఇళ్లను అప్పగించాలని పేదల విన్నపం.